ఎప్పుడైనా కష్టంగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, మానసిక స్థితి బాగలేనప్పుడు రిఫ్రెష్ కావటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రోల్ అవుతున్న ట్రోల్స్ చూసి హ్యాపీగా ఫీల్ కావచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే కామెడీలు, తమాషాలు అలా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ ఒక విషయం నేను క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు, నారా లోకేష్ని సీఎం చేయబోతున్నారు. ఈ ప్రచారం చేసింది ఎవరు? వైసీపీనే, నో డౌట్ వైసీపీనే. దానికి కారణం ఏంటి? సీఎం పదవి మీద జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, టీడీపీ క్యాడర్కు జనసేన క్యాడర్కు మధ్య విభేదాలు సృష్టించాలి అనే కారణం చేత దాన్ని క్రియేట్ చేశారు. దాన్ని నేను పదే పదే వీడియోలు చేసి ఖండించాను. చాలామంది మేధావుల చేత కూడా ఈ ప్రచారం చేయించారు. చంద్రబాబు నాయుడిని రాష్ట్రపతి చేయబోతున్నారని, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేయబోతున్నారని ప్రచారం చేయించారు. దాన్ని టీడీపీ ఖండించింది చివరికి. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో ఒక విలేకరి, అంటే వాళ్ళ రిపోర్టర్సే అక్కడ ఉంటారు, వైసీపీ అలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టెడ్గా ఉన్నటువంటి రిపోర్టర్సే అక్కడ ఉంటారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ క్వశ్చన్ అడగాలో కూడా స్క్రిప్టెడే ఉంటుంది. అక్కడ ఒక రిపోర్టరు జగన్మోహన్ రెడ్డి గారిని, ఒకసారి మీరే వినండి, చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారని బయట ప్రచారం జరుగుతుంది సార్ అంటే ఒకసారి ఆ రియాక్షన్ మీకు వినిపిస్తాను చూడండి. చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే భరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం భరాయిస్తారండి? ఈ మాట చెప్పడానికి క్వశ్చన్ అడిగించుకున్నారు. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగానే పనికి రావట్లేదు, జనం ఈయన పరిపాలన మెచ్చట్లేదు, ఇక ఏకంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయితే దేశం ఆగమైపోయింది అని చెప్పాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలా చెప్పడం కోసం రిపోర్టర్ చేత క్వశ్చన్ అడిగించుకున్నాడు. ఇక్కడ ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరు చెప్పారని అడిగాడు. ఎవరు చెప్పారంటున్నారు కదా, ఒక్క నిమిషం అది కూడా వినిపిస్తాను. కేంద్ర నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న కూర్చున్న మాటలు ఏంటంటే, ఉగాదికి మా అబ్బాయిని ఎక్కించేద్దాం, అబ్బాయి ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు, అక్కడ నితీష్కి అయిపోయింది, నన్ను కూడా తప్పుకోమంటున్నాడు, మా అబ్బాయిని ఎక్కించేద్దాం, మా అబ్బాయితో సర్దుకుని మా అబ్బాయి కింద పనిచేస్తావా, మన ఇద్దరం కలిసి ఢిల్లీ ప్యాకప్ ఏంటని మాట్లాడుకున్నారని నాకు కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మరి దాన్ని బట్టి ప్రజలు ఏం జరుగుతుందో రేపు ఏం చేస్తారో చూసుకుందాం. సార్ చూసారుగా, లోకేష్ గారిని సీఎం చేయబోతున్నాను, నువ్వు డిప్యూటీ సీఎంగానే ఉండాలి, నేను కేంద్రానికి వెళ్తాను, లేదా నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తానని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రపోజల్ పెట్టారట. ఎవరు చెప్పారు ఈ మాట? పేర్నానే చెప్పాడు. అంటే నారా లోకేష్ సీఎం అనే ప్రచారం ఎవరు చేశారు? వైసీపీయే చేసినట్టుగా. పేర్నాని వైసీపీనేగా. కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పానండి, మేము అతను ఏమన్నా కాదు మా వైసీపీ పార్టీ కాదు పేర్నానని చెప్తే నాకు అభ్యంతరం లేదు. కానీ వైసీపీ పార్టీ ప్రచారం చేసిందంటే ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ అడిగించుకుంటారు, ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని? వాళ్ళ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ మీడియాలో కాదు, మీ మీడియాలో ప్రచారం చేశారు. ప్రచారం చేసింది మీ మీడియాలోనే, ప్రచారం చేసింది మీరే, క్వశ్చన్ అడుక్కొని ఖండించుకునేది మీరే. ఇదే కామెడీగా. అందుకనే సరదాగా మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు, మెంటల్గా కొద్దిగా అబ్నార్మల్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇలాంటి ట్రోల్స్ చూడండి, కామెడీగా నవ్వు వస్తుంది. థ్యాంక్ యూ.